చెప్పండి సార్ మీరే. Okay, so it is called abuse. అబ్యూస్ నాకు వచ్చింది అబ్యూస్. Abuse. అవును సార్, పెట్టడం. He abuse. So when you look within, when you go within, what you encounter is result of this abuse. So, so when you have to work on yourself, means when you go within, you find the issues of abuse within you. So unless you clear these issues of abuse, you cannot go into enlightenment. You cannot carry these issues of abuse into enlightenment. So working on realization, getting into realization, working on yourself or going within means looking at these dark issues that are as a result of abuse. So now I'm going to tell you how this whole thing called abuse works. When you abuse the other person becomes the victim of your abuse. And when you are abused by the other person, you become the victim of that situation. So now let's talk about this, specifically about this abuse and how it works and how it shapes your life, how it impacts decisions that you make in your life, and how we can get rid of these abuse issues within us. So, this thing called the abuse, it happens in many different forms and shapes. It is not just just a oral abuse. It can be oral abuse. It can be physical abuse. Physical abuse, like somebody beating you, or it can be a psychic abuse. It can also be sexual abuse. అండ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం పేపర్స్ లో వీటిలో తెగ చూస్తూనే ఉంటాం ఈ అబ్యూస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎప్పుడు ఎక్కడో చోట ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. సో మీరు మీడియాలో కానీ పేపర్స్ లో కానీ ప్రతి చోట చూస్తూనే ఉంటాం అబ్యూస్ ఇష్యూస్ అనేవి. సో అబ్యూస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ it happens in many different forms. You also see many inappropriate behaviors, many inappropriate ways of abuse. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ అబ్యూస్ ఇష్యూస్ కి గురైన వాళ్ళే. సో ఈ అబ్యూస్ అనేది అంటే ఫిజికల్ అండ్ ఈ సైకిక్ అబ్యూస్ అనేది ఇట్ వర్క్స్ on a person chala deeply. So ఈ abuse, physical and psychic abuse ni I call it as an energy virus. అంటే what that means is ఎప్పుడైనా మీరు ఫిజికల్ అండ్ సైకిక్ అబ్యూస్ కి గురైతే మీకు ఆ ఎనర్జీ వైరస్ అనేది మీ బాడీలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అసలు ఈ ఎనర్జీ వైరస్ అంటే ఏంటి, అసలు ఈ వైరస్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆ వర్డ్ కానీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అబ్యూస్ లో ఇనిషియలీ మీకు ఇఫ్ యు గో బ్యాక్ టు ద సెకండ్ ఎరా ఆఫ్ హ్యుమానిటీ విచ్ ఇస్ అదేంటది అట్లాంటిస్ అంటారు కదా, ఆ అట్లాంటిస్ ఎరాలో మీకు రెండు ఎనర్జీస్ అంటే ఈవెన్ దే ఎగ్జిస్ట్ నౌ ఆల్సో రెండు ఎనర్జీస్ ఉన్నాయి మనకి. ఏంటంటే ఒకటి మాస్కులిన్ ఎనర్జీ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఫెమినిన్ ఎనర్జీ అన్నమాట. ఈ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంబ్యాలెన్స్ వలన ఈ ఎనర్జీ అనేది ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ లోకి వచ్చిందనమాట. సో ఇనిషియలీ ఈ ఫెమినిన్ ఎనర్జీ అనేది
it felt guilty because it felt that it has done something wrong. So అందువలన ఈ ఫెమినిన్ ఎనర్జీ అనేది ఇట్ హెస్ గివెన్ ఇట్స్ చార్జ్ టు మాస్కులిన్ ఎనర్జీ. ఏమందంటే ఐ విల్ జస్ట్ సిట్ బ్యాక్, యూ రన్ ద షో ఆన్ మై బిహాఫ్ అని చెప్పేసి. సో దేర్ ఫోర్ masculine energy అనేది ఓవర్ a period of time it has become more like intellectual and dominating అనమాట. So therefore there was an imbalance in both masculine and feminine energies అనమాట ఎప్పుడు అట్లాంటిస్ లో. So in the mystery schools in Atlantis, in temples of Tian antaru, వాటిలో there was an experiment that was done by the communities in Atlantis to bring back balance between the masculine and feminine energies అన్నమాట. So basically masculine and feminine energies అంటే అవి they are there within every human being. రెండు ఎనర్జీస్ ఉంటాయి. మన ఈ భూమి మీద ఉన్నటువంటి ద్వంద్వత్వంలో ఏవైతే రెండుగా ఉంటాయో అలాగే ఎనర్జీస్ కూడా రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి మాస్కులిన్ ఎనర్జీ అండ్ ఒకటి ఫెమినిన్ ఎనర్జీ. సో ఈ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ లో ఇంబ్యాలెన్స్ ఉండటం వలన ఈ వైరస్ అనేది ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ లోకి పొరబడింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీకి ఎక్కడన్నా ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఏం జరుగుతుంది? ఒక వైరస్ అనేది మనలోకి చొరబడుతుంది కదా, చొరబడి అది ఏం చేస్తుంది? ఒక కోల్డ్ లాగానో జలుబో లేదంటే ఒక ఫ్లూ లాగానో ఎట్లాగో తయారవుతుంది. అది ఆ విధంగా వ్యక్తం అవుతుంది అనమాట అది. అలాగే కాన్షియస్నెస్ లో ఈ ఇంబ్యాలెన్స్ అనే దాని వలన, ఏది మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ వలన ఈ ఎనర్జీ అనేది కాన్షియస్నెస్ లోకి పొరబడింది అనమాట. సో ఈ వైరస్ అనేది డస్ నాట్ బిలాంగ్ టు వన్ పర్టికులర్ పర్సన్, ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎ గ్రూప్ ఆర్ ఎ సొసైటీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ వైరస్ అన్నమాట. సో ఎప్పుడైనా మీకు ఈ అబ్యూస్ ఇష్యూస్ జరిగినప్పుడు ఆ వైరస్ అనేది ఇట్ గోస్ విత్ ఇన్ యువర్ బీయింగ్. సో హ్యూమన్ sexuality is comprised of masculine and feminine energies. So the imbalance of masculine and feminine, I call it as there is an imbalance in sexual energies. And anytime a human being encounters an abuse, it directly impacts those sexual energies. And I will also tell you a little bit more about why I'm calling it as a sexual energy virus. So before that, what they have done in Atlantis, back in the times of Atlantis, what they did was they had a specific experiment that they have done to bring back a balance between this masculine and feminine energies. Because a balance of masculine and feminine energies is needed for enlightenment. So it's needed for enlightenment. So they carried out an experiment at the time in Atlantis. They had a specific what you call mystery schools. Mystery schools. So what they did was they carried out an experiment in which they were able to achieve what we call an orgasm that can last for several days and weeks. And when that happens, there was a lot of spiritual energy that they were able to grasp, that they were able to receive from that orgasmic nature. Interesting point is, it never happened with another partner. It did not do with another partner. So it was all done by an individual human being.
So now let's get back to, and you will know the reason why I'm talking about this particular aspect that has happened in Atlantis. Going forward, I'll explain you. So coming back to this this abuse. So physical and psychic abuse, as you all know, it happens all the time, and you probably would have encountered it many times in your life, and you probably are an abuser also, or you might be a victim also. A person cannot be an abuser if they're not victim, and a person cannot be a victim if they're not abuser. Period. So that means if you are an abuser of the physical and psychic abuse, you are also an abuser. And if you are an abuser, you are also a victim. And I will tell you the reason why one cannot exist with another one. So whenever you go through this physical and psychic abuse, this energy, this virus energy, viral energy gets right into the human being. And then it will stay with you. And it will stay with you not only for this incarnation, but even you're going to carry this energy even into your next incarnation. When one person clears this virus energy within this lifetime, your transition over to the other side after your physical death is going to be much more easier and graceful. ఈ వైరస్ ఎనర్జీని ఈ లైఫ్ లో క్రియేట్ చేసుకుంటే మీరు ఆ వైరల్ ఎనర్జీని మీ కిడ్స్ కానీ మీ యొక్క వాళ్ళ కిడ్స్ కానీ అంటే ఇంటి యువర్ లీనియేజ్ ఇంకా పాస్ చేయరు అనమాట. అలాగే ఈ వైరస్ ఎనర్జీ అనే దాన్ని మీరు గనక ఇప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఈ లైఫ్ లో మీరు ఫిజికల్ బాడీ వదిలేసిన తర్వాత ఆఫ్టర్ యూ ట్రాన్సిషన్ ఓవర్ టు ద అదర్ సైడ్, ఇట్ కమ్స్ రైట్ అలాంగ్ విత్ యూ. And then, if you have too much of this energy virus, you're going to get stuck in the lower astral realms. Those are also called near earth realms. These near earth realms are filled by sexual energy, abused sexual energy entities and beings. And you're going to get stuck right there. And it has a huge impact on how you incarnate and what kind of incarnation that you take for your next incarnation. So it is very important for you to clear that energy virus within this lifetime. Because once you clear this energy virus, it's going to open up your future potentials. Because as you all know, your future is the past healed. Therefore, heal your past and then your future potentials will open up. When I say future potentials, it could be a potential for enlightenment or realization. So now I'll tell you how this how this abused sexual energy works on your body and in your mind. But before I get there, I want to tell you one more thing, is that this energy virus, it does a shape shifting. Means at one moment it comes to you as hate and anger, and another moment it can also appear to be a temporary love. So it is difficult for you to find out. If you go and try to find out this energy virus,
it will appear, and it changes its shape so that it cannot be recognized and identified. So therefore, everybody on this planet are having these issues. Pretty much everyone, maybe in different quantities, so we cannot quantify it, but in different magnitudes and different weightages. So this reason why I call this as sexual energy virus, specifically sexual energy virus, is because two things. One is your mind is its feeding ground. Okay? It acts on your mind, but it gets stored in your physical body, in your stomach, in your pelvis, and in your gut and bowels, and in your urinary tract. That's where it resides, and it directly impacts your mind. So now let's talk about what kinds of things this virus does to human beings. First, it makes you feel worthless, and it will also tell you that other people can do things better than you. ఇంకా ఏం చెప్తుందంటే, మీరు సాధించినటువంటి అకంప్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్ లో, అవన్నీ కూడా దే ఆర్ నాట్ బిగ్, దే ఆర్ వెరీ స్మాల్ అని చెప్తుంది అనమాట ఈ వైరస్. ఇట్ విల్ ఆల్సో మేక్ యూ feel depressed, and it loves you when you are in that state of depression, and it will also make you eat junk food, not so healthy food, and it also makes you do certain things which you really don't want to do. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తుంటాం. అంటే ఇన్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మనకు ఆ పని చేయాలని ఉండదు, కానీ బట్ వీ డూ ఇట్ సమ్ హౌ. వై? బికాస్ దిస్ వైరస్ ఇస్ ఎట్ వర్క్. It loves you when you feel alone. అంటే మీరు ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ వస్తే it likes it. It loves you in that state. And when you are depressed, when you feel that you are depressed, what people does is they go to psychologists. And మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? They will try to analyze the situation. They will try to analyze the situation, and they say, yeah, that is the person who did that. This is the one who did that to me. Then you normally at that point you say that I have forgiven this person. అని చెప్పి మీరు అక్కడ ఆ కౌన్సిలింగ్ సెషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత you may feel a little bit relaxed, or a temporary relief, but then after a month it comes back again. Kada. And it also allows when you start using any medication, mind altering drugs or the psychotropic drugs. What happens is, if you start using those psychotropic drugs, you may get a temporary well-being, a temporary wellness of your mind for a little bit. But then if you start using it for any time longer than 28 days, this virus is going to get attached itself to the drug.
and then you have to keep using this for a long time, because the virus now starts feeding off of the drug as well. సో ఈ వైరస్ అనేది ప్రతి మనిషిలోనూ ఇలా రకరకాలుగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ సో once you start going within, try to identify where this virus is. What is the reason for all your issues and problems? ఎక్కడ ఉంది అని కనిపెడదామని ఎవరైనా ప్రయత్నం చేస్తే, what it does is it temporarily shapes itself into something called as some sugar love. So it cannot let you identify it. It's very difficult. So ఇది ఎట్లా ఉంటుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఏదన్నా ఒక పెద్ద రాక్ ఉంది అనుకోండి, ఆ రాక్ ఇట్లా మనం పక్కకు తొలగిస్తే ఏమవుతుంది, దాని కింద ఉన్నటువంటి ఇన్సెక్ట్స్, బగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, క్రిటర్స్, ఇవన్నీ ఏం చేస్తాయి, ఆ లోపల సాయిల్ లోకి వెళ్ళిపోతాయి. తీసినప్పుడు మనం రాయి తీసినప్పుడు మళ్ళీ రాయిని మనం ఆ స్టోన్ ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అదే ప్లేస్ లో పెట్టినప్పుడు మళ్ళీ అవన్నీ పైకి వచ్చేస్తాయి. సో యువర్ అబ్యూస్డ్ ఎనర్జీ virus is also like that. But if you can find something and try to grasp one of those bugs, it temporarily converts itself into a beautiful flower. What happens if you pick that beautiful flower? That virus is going to get into you again, and it will start acting. Because the sexually abused energy virus begets more sexual energy abused virus. Ante it has to continuously feed itself. A virus anedi it has to continuously feed itself. So what happens is, if you are a victim of an energy virus, it will make you as an abuser so that you can get energy from others. It will tell lies to you. Ante elanti lies cheptundi ante, oh yeah, it is your brother's fault, it is somebody else's fault. It's not your fault, it's somebody else. That lies cheptundi. It will also make you as a wonderful liar. That's what it does. And so it does lots of things, so every day there is a lot of abuse that goes on in the society. So whenever this abuse happens, it's not the person who is abusing you who is transmitting that virus to you. Not at all. It's not that person. But it makes you believe that they are transmitting this abuse virus to you, but they are not. It's a virus. It has its own type of identity. It has broken into the human consciousness because of an imbalance in masculine and feminine energies, and it doesn't belong to anyone. As some of you told in the beginning, ego also has got some very good importance related to this virus, which I can also discuss with you later. So now for us as humans, for our future potentials to open up, we need to clear this virus from within us. And we've got some examples in the past, in the history, of people who have cleared this virus from within them. And I'll also talk about those people who have cleared this virus, before their realization. So
So, but I want you to understand that there is something called as this energy virus that exists within all of us. Within all of us. I mean, because it is there in every single human being on the planet. And if a person is a victim of this energy virus, at some point, they will also be abusers. So, the information, once you assimilate this information into you, in the next classes, I will also talk about few other aspects of this energy virus. And I will also tell you a method for you to get rid of this virus. So, and I will also, I can also tell you that this virus gets released with the new energy that's going to come into your body, which balances both masculine and feminine energies. And then it will wipe off this energy virus from within your body in the form of diarrhea. All this energy virus will be wiped off from your physical body in the form of diarrhea when that new energy comes. And so it is. So now let's open up the floor. And I know that this is a surprise subject that I'm giving, but this is the basis for our big class, and this is the basis for anyone who is trying to go within. And when you go within, these are the issues that you find out. The issues of abuse. And the issues of abuse will also make you feel guilty, shameful, remorse, and regretful. And these are the aspects that shaped your life. And the decisions that you make in your life also depends on all of these aspects. So it is important for us to clear this virus in this lifetime. Now let me open up this floor. Let's have some discussions. Not specifically questions and answers, but let's have some discussions. And I would like to take this I don't want to give the entire information in one class because it is difficult to assimilate all of this in one class, because even with the little information that I gave you today, it's going to open up a lot of avenues within you. A lot of thoughts will be coming to the surface, and your dreams probably would be different going forward. And then these things will come to the surface so that you can address and release them. So, all right, now let's open up the floor. వైరస్ ఏ చక్రంలో ఉంటుంది సార్? అంటే స్వాదిష్టానంలో అక్కడి నుంచి కింద వరకు ఉంటుందండి. స్వాదిష్టానం నుంచి కింద వరకు అంటే మీకు ఆ గట్ ఏరియా కానీ పెల్విస్ అంటే 2 బోన్స్ ఉంటాయి కదా, బోన్స్, అది అండ్ ఇన్ యువర్ యూరినరీ ట్రాక్ట్ అంటే మీకు మూలాధారం వరకు వెళ్తుంది. యా. And it is not detectable by any medical equipment that is currently available.
సో దీనికి రెమెడీ ఏంటి సార్? హౌ టు కంట్రోల్ దమ్? ఓన్లీ మెడిటేషన్? Remedy, I will tell you the remedy also. It is the self-love that you have to do to get your self-worth back. So there is a procedure. I'm going to tell you that in the next few classes to come up. ఓకే సార్. సార్ ఇది ఎనర్జీ వైరస్ అండ్ కర్మ ఒకటేనా సార్? ఇప్పుడు మీరు చెప్పిన ఎనర్జీ వైరస్ అండ్ కర్మ ఒకటేనా? Actually, there is nothing called karma, Andy. There was no karma in the oneness. There is no karma in the cosmos. I mean, these are all unresolved energies which are to be released. Karma, the way humans think about karma is, if you do something wrong to the other person, you have to experience the impact, the negative impact of it. But this is not that. This is something else. This is actually very different than how karma is perceived to be. Karma veru, ఇది డైరెక్ట్ గా మీకు మీ ఫిజికల్ బాడీని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట, మీ మైండ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. రెండింటి మీద యాక్ట్ చేస్తుందండి ఇది వైరస్. ఓకే సార్. అంటే నేను కొంచెం మిస్ అయినట్లను, అంటే ఫెమినిన్ అండ్ మస్కులిన్ ఎనర్జీస్ ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వకపోతే వైరస్ జనరేట్ అవుతుందా సార్? కాదండి, ఇప్పుడు ఒక మనిషిలో ఈ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఇవి అవును ప్రతి మనిషిలోనూ దాదాపుగా భూమి మీద ఉన్న ప్రతి మనిషిలోనూ ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి. అంటే కొందరికి అదే ఎక్కువ ఉంటుంది, కొందరికి ఇదే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ వైరస్ అనేది ఇది జనరేట్ కాదండి. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆల్ అరౌండ్ అస్. ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ వైరస్. సో ఈ ఎనర్జీ వైరస్ అనేది ఎప్పుడైతే అబ్యూజ్ జరుగుతుందో, అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పుడైతే అబ్యూజ్ చేస్తారో, ఆ అబ్యూజ్ చేసినప్పుడు అది మనిషిలోకి చొరబడుతుంది అనమాట, మనలోకి ఎంటర్ అవుతుంది. అబ్యూజ్ ద్వారా ఎంటర్ అవుతుంది అనమాట. Masculine, somebody asked a question, masculine and feminine energy, what can we call them in Telugu? అదే అంటారు కదా, శివుడి యొక్క అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది కదా, శివుడి యొక్క అర్ధనారీశ్వర తత్వం పురుషత్వం, పురుష ఎనర్జీస్ అండ్ స్త్రీ పురుష ఎనర్జీస్, వాటినే మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ అంటారు. సో అవి బ్యాలెన్స్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనలో. సో వస్తాయి అవి. హలో సార్, సంస్కారాలకు దీనికి సంబంధం ఉందంటారా? పూర్వ సంస్కారాలు అంటారు కదా, దానికి దీనికి సంబంధం ఉందంటారా? పూర్వ సంస్కారం అంటే పూర్వ జన్మ సంస్కారాలనా? సంస్కారాలు అంటే మామూలుగా ఇప్పుడు కొన్ని మనం ఇంకా కలుపుకుంటూ పోతూ ఉంటాం. పూర్వదానికి ఉన్నదానికి సంస్కారాలే మనకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటుంటారు కదా, ఆ సంస్కారాలకు దీనికి సంబంధం ఉందంటారా? అంటే మీరు చెప్పేది పూర్వ జన్మ సంస్కారాలా లేదంటే ఈ జన్మలో? అంటే పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి, మళ్ళీ తర్వాత మనం కూడా కొన్ని కలుపుకుంటూ పోతుంటాం అని చెప్తుంటారు కదా, అట్లా దానికి దీనికి సంబంధం ఉందంటారా? సంస్కారాలు అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనులు, ఇప్పుడు మనం చేసే వాటిలో కొన్ని పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. సో నేను స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే అబ్యూజ్ విషయాల గురించి అండి. అంటే ఒక మనిషి లేదా గ్రూప్ ఏ విధంగా అయినా ఫిజికల్ అబ్యూజ్ కానీ
సెక్షువల్ అబ్యూస్ కానీ గురైనప్పుడు మనకేం జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాను. సో సంస్కారాల వల్ల మనం మంచి సంస్కారాలు చేయొచ్చు, చెడు సంస్కారాలు చేయొచ్చు, ఏది చేసినా వాటి రిజల్ట్ ఏంటి, వాటిల్లో ఏదైనా అబ్యూస్ ఉందా, ఆ అబ్యూస్ ఇష్యూస్ ఉంటే అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది అనమాట అని చెప్పేది. డిఫరెంట్ ఆస్పెక్ట్. It's a different aspect. It's a different aspect, but it's not talked about by many. So if we go into the depths of us, ఇందాక వేరే ఎవరో చెప్పారు ఏంటంటే, if you go into the depths of you, this is what you find. These are the issues that you find. మీకు ఆల్రెడీ ఇష్యూస్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, మీకు అవేమి గుర్తు రావు. మనకి సాధారణంగా బ్యాలెన్స్ అయిపోయిన ఇష్యూస్ ఒకవేళ గుర్తొచ్చినా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, దే జస్ట్ స్లైడ్. బట్ ఈ అబ్యూస్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ హ్యూమిలియేషన్ అబ్యూస్, ఈ ఇష్యూస్ అన్ని కూడా స్టే విత్ యూ ఫర్ లాంగ్, అంత తేలిగ్గా పోవద్దు. అంటే ఇప్పుడు ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరూ దీన్ని క్లియర్ చేసుకో ఉంటారంటారా? క్లియర్ చేసుకోకపోతే వాళ్ళు ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళలేరండి. వెళ్ళలేదు. అంటే ఇది ఒక పర్సన్ వాళ్ళ జీన్స్ లో కూడా ఉంటుంది కదా సార్. అంటే పేరెంట్స్ కి ఇట్లాంటివి ఉంటే కిడ్స్ కూడా అలాగే వచ్చేయడం, మనం క్లియర్ చేసుకోకపోతే ఇది మన కిడ్స్ కూడా అట్లా రావడం, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలా ఇస్తుంటారు కదా. Yes, that is very possible, Andy, and that's how it works. If you don't clear it, what happens is you become the transmitter of these energy virus to your kids also. You know, when you abuse your kids, you will transmit it automatically. Okay, thank you. Yeah. I know, people talk about so many things, in spirituality, your meditation, chakras, so many things. But if you look deep within, this is what you find, the issues. So, yeah. These dark energies, so I would say that this darkness is what actually gives you your divinity. This darkness actually can get you into enlightenment, because you work on this darkness and you get rid of it, and then you get into your enlightenment. So this is what is holding you back from enlightenment. So నార్మల్ గా ఈ అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్ అవన్నీ ఏజ్ వచ్చిన కొద్దీ మర్చిపోతుంటాము. ఇన్నర్ లో ఎక్కడో ఉండొచ్చు, బట్ విల్ ఫర్గెట్. ఇవన్నీ ఇన్నర్ చైల్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయేమో, కానీ అదర్వైజ్ విల్ టోటలీ ఫర్గెట్ దట్. ఇన్నర్ జర్నీ చేసే కంటే ఇన్నర్ చైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ అప్పుడు గుర్తొస్తాయేమో కదా సార్. Actually, these issues of child abuse. So child abuse takes place in many different forms. Child abuse can be
a father fondling a young daughter inappropriately, or a child being beaten by the parent, or a young boy was taken advantage of in some hostels or maybe in gurukuls or whatever it is. Could be. Or when you're in school, you're ridiculed by the students, by your friends, or by your 30 students ఉంటారు కదా. So the teasing or ridiculing, అదంతా కూడా మొత్తం చైల్డ్ అబ్యూస్ కింద వస్తుంది ఇదంతా. So these things, what happens is when you are abused being a child, you will start working with sex at a very early age. And then after a while, they will lose the shine. But coming back to your question, over a period of time, once we start growing up, you forget all of these issues. But then, in the depth of your being, they are still there. They will come with you. Yeah. Unless you resolve them, they will continue to be with you even into the next incarnation. So, because every energy seeks a resolution, every energy, whether it is an energy that is out of balance, or whether it is a virus, or everything, every energy seeks resolution. So therefore, it stays with you and it comes back to you, for resolution at some point. Yeah. అదే సార్, అది క్లియర్ చేసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్నర్ జర్నీ చేస్తే వీ మే నాట్ ఫైండ్ అవుట్, ఇది తెలియకపోవచ్చు. ఈ చైల్డ్ అబ్యూస్ అనేది ఆల్రెడీ మర్చిపోయాం, ఎక్కడో ఉండిపోయింది. బట్ ఇన్నర్ జర్నీ చేసినప్పుడు వీ ట్రావెల్ త్రూ సంథింగ్ ఎల్స్. బట్ ఇన్నర్ చైల్డ్ చేస్తే అప్పుడు విల్ గో టు చైల్డ్ హుడ్ అండ్ దెన్ విల్ ఫైండ్ అవుట్ దిస్ మిస్టేక్ సమ్వేర్ ఇన్నర్ లో ఎక్కడో ఉందని అప్పుడు తెలుస్తుంది అని నా ఒపీనియన్. అది కరెక్ట్ అంటారా? లేకపోతే అంటే ఇన్నర్ జర్నీ చేసినప్పుడు ఈ హార్డిల్స్ ఏమున్నాయని చూసుకోవట్లేదు సార్. మనలో ఉన్న స్పేస్ చూసుకుంటాము, ఆ స్పేస్ ఎక్కడ యూనివర్స్ అంతా ఇన్నర్ లోనే ఉన్నదని చెప్పి, సో వీఆర్ ట్రావెలింగ్ ఇన్ దట్. వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది సార్ట్ ఆఫ్ అబ్యూసెస్. సో ఈ అబ్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్నర్ చైల్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు విల్ గో టు దట్ చైల్డ్హుడ్ ఏజ్ వెళ్ళి అప్పుడు బయటకు వస్తుంది ఆ ఏజ్కి వెళ్ళినప్పుడు అని నా ఒపీనియన్. So you are talking about one specific dimension in this. You're talking about one specific issue. Yes. One specific inner child thing. Yes, sir. But what about the issues after your childhood? So what kind of an exercise can you do if you want to get rid of those energies after your childhood? But you I'm not discounting the fact that you have to do inner child exercise, though I don't know what that exercise is, but it is a good step, could be a good step. But what do we do with this abuse that's caused when you are an adult? That's what, sir. Even that also, college days లో ర్యాగింగ్ చేశారు. సో అప్పుడు డెఫినెట్ గా దట్ విల్ ఎఫెక్ట్ మీ. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఏ మోటివేషన్ లెక్చర్స్ ఏదో విని, సో ఐ గాట్ ఎ గుడ్ జాబ్. సో నా ఎబిలిటీస్, నేను స్కిల్స్ పెంచుకున్నాను. కానీ ఇన్నర్ లో వాళ్ళు చేసిన అబ్యూస్ అయితే మాత్రం ఉండిపోతుంది, అది క్లియర్ అవుతుంది. బట్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై ఎబిలిటీస్ అండ్ ఓవర్కమ్ దిస్. బయటికి కనపడకుండా అది ఓవర్కమ్ అయ్యి నేను నా సక్సెస్ అయిపోయాను కదా అనుకుంటాను. సో అది ఇన్నర్ జర్నీ చేసినప్పుడు, ఇది ఇన్నర్ జర్నీ అనేది స్పిరిచువల్ గా చేస్తున్నాము. సో స్పిరిచువల్ గా కూడా నాకు గ్రోత్ వస్తుంది.
బట్ స్టిల్ దిస్ హర్డల్ అది ఉండిపోతుంది ఇన్నర్ లో ఎక్కడో. సో వేర్ ఇట్ ఈస్ అన్నది అప్పుడు ఈ ఇన్నర్ చైల్డ్ చేసుకుంటే ఆ ఏజ్ ఒక 1 year మనం డౌన్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు అది ఫైండ్ అవుట్ అవుతుందని ఈ ఇన్నర్ చైల్డ్ ఎక్సర్సైజ్ అలా ఉంటుంది. No, మీకు తెలియదని నేను చెప్పట్లేదు, బట్ okay. Now the thing is, I want to 1 year బ్యాక్ వెళ్తూ ఉంటే మన ఏజ్ లో I want to address this particular abuse issues as a whole. So I'm not discounting the fact that you do the inner child exercise. If it can give you some sort of a relief, maybe you can do it. But what happens, even if you do it, it will come back to you again after a while. I guarantee you that. You cannot get rid of inner child, the issues of abuse in your life, unless you do a very specific thing of loving yourself, which I will tell you later. But even this inner child exercise, yes sir, the inner child exercise, I don't know what you do in that exercise, but show me one person who has got rid of these abuse issues, their child abuse issues, by using your inner child exercise. Okay, for example, if you do it with a counselor or a psychologist. So you take the child, you take the person to the psychologist and you tell them that I've got these issues of abuse when I was, like, say, for example, 6 years old or 8 or 10 years old. You say that I was abused by so and so person deeply. I was beaten by so and so person. And I was harassed sexually by so and so person. And మీరు చెప్పారు అనుకోండి కౌన్సిలర్కి. So what do? They will try to analyze the situation, right? I hope your inner child exercise will also do the same. You analyze the situation, and then what you do is you forgive yourself, or you forgive the other person who has caused that abuse. You go into the depth of that situation, and then forgive everybody who was involved with that situation. Is that not what you do in inner child exercise? yes sir, of course, that's what. But mainly sir, to find out abuse అనేది మర్చిపోతాం కదా, అది ఇన్నర్ చైల్డ్ వెళ్తే we can find out ఏమైంది అన్నది, అది టోటల్ గా మర్చిపోతాం. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, ఎప్పుడో అయింది. Yes. అది ఇప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు then what are you are going to tell the exercise that Yes, so that's what you do in that exercise. What you do is you go back into the past, go back to like 10 years ago ఏం జరిగింది, 20 years ago ఏం జరిగింది, అప్పుడు as a child what were the abuses that I went through, how people abused me, I was beaten, blah blah blah, whatever, right? You bring out all those situations, you counsel them, and then the counselors will make you forgive the other person who has done that abuse, and they will also make you to forgive yourself. yes Is that how it is done? yes sir, exactly. Okay, I guarantee you that this abuse will not go away even with that exercise. What happens is, Yes, sir, I agree. It may not be, but we can find out. What I tell is, at least we can find out that totally which we have forgot.
That is, We can find out now. you are again going into the pits of that abuse again. That means you are Okay. getting Remembering more of it into you again. that. Okay. What that means is, once you start digging into those situations of your past, you will get more guilt, you will get more shame, and you feel more remorseful, more regretful. So that's what I told you in the class. In the before, what I told you was like, once you start picking that bug, it will get right back into you, and then it has to feed again. That means you have to feel more full, and therefore you have to go out and get energy. So your abuse will not leave you until it is totally gone from your body and your mind. So this abused energy is stored in your body also. So even if you do so much of counseling and going back and looking at it, so it doesn't just like that go away. So you can do it as an exercise, but unfortunately, it has got a greater impact on life, greater impact on individual as a human. So the only thing that can release that abused energy from you is the only process that can get you back is the self-love. Yes, of course. Yeah. Otherwise, everything else that you do would be like more of a superficial nature. Yes. Agree, sir. So, Thank you, sir. Thank you so much. you're welcome, sir. సార్ ఇది ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయలేదు అనుకుంటా. చాలా మంది అడుగుతున్నారు, ఫామ్ ఫిల్ చేశారు కానీ దే ఆర్ నాట్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్స్. అవునా? Okay, I will let Surendra know, so he will add. Yeah, I will let let's see, I will add it. అంటే I didn't know కదా, అంటే if they are interested to be part of a WhatsApp group అని, so that's why I did not initiate that. So, but we will add that. In this regards, any support you need, I can help out, sir. I mean, this data WhatsApp group create చేయడానికి కానీ లేకపోతే చూడడానికి కానీ. Okay. So, అలాగే సార్. Okay. Eagerly waiting for November, sir. So that's, I mean, November or December, and let's make it in December because I will have some holidays in December, so that I can leisurely create some 2-3 videos on that. So we'll have it Christmas holidays. Yeah. So, but ఇవాళ చెప్పిన క్లాస్ మాత్రం దిస్ ఇస్ ద బేసిక్ అండి, అంటే దిస్ ఇస్ ద బేసిస్ యాక్చువల్లీ. సో మనం రియలైజేషన్ ఆర్ ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అడ్రస్ చేయాల్సి ఉంటుంది. I know there are people out there who also go to counselors or psychologists to get rid of the
దిస్ ఎనర్జీ వైరస్. ఎందుకంటే చాలా మందికి తెలియదు అసలు ఎందుకు ఇలా డిఫరెన్స్ అయిపోయి ఉంటున్నాము, ఎందుకు ఇలా కన్ఫ్యూజ్డ్ గా ఇలా ఉంటుంది లైఫ్ అనేది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ వైరస్ అన్నమాట. So, but one thing I will tell you is that it doesn't belong to anyone. So, normally we try to bash the other person, but it comes to us as a result of the abuse. But it doesn't belong to one person. Thank you, sir. Can I leave, sir? I have another meeting now. సార్ ఎవరండి మీరు మాట్లాడేది? ఐ కెనాట్, అంటే మీ పేరు? కృష్ణారావు. ఓకే సార్. యా ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా బాయ్. సార్ చెప్పండి. యా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా సార్, కర్మ అనేది అంటూ ఏమీ లేదు అనేసి. అటువంటిప్పుడు కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్ కి కారణం ఇంతకు ముందు చేసిన కర్మే అని అనలైజ్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ టు ఫర్గివ్ ద పీపుల్ అని చెప్తా ఉంటారు. అంటే అసలు ఇప్పుడు మనం ఉన్న సిచ్యుయేషన్ కి మనం దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే కారణం ఏమై ఉంటుందని మనం అనుకోవాలి సార్. యాక్చువల్ గా కర్మ అనేది ఏమీ లేదు, వర్కౌట్ అవ్వడం లేదు అని అన్నప్పుడు ఇప్పుడు మనది అంటూ ఫాల్ట్ లేని మనం అబ్యూజ్ గురవుతూ ఉంటాం. సమ్ పర్సన్స్ మన లైఫ్ లో మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ రీజన్. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది. దానికి రీజన్ గా కర్మ సిద్ధాంతం చెప్తూ ఉంటారు అందరూ. మరి ఇప్పుడు దీన్ని ఎట్లాగా మనం అన్వయించుకోవాలి సార్? అది మనం అలా సరిపెట్టుకోవాలి అంటే అలా సరిపెట్టుకోవచ్చు. కానీ పీపుల్ మనల్ని ఎందుకు అబ్యూజ్ చేస్తారు అంటే బికాస్ దేర్ ఎనర్జీస్ ఆర్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. దేర్ masculine and feminine energies are out of balance. ఓకే. So therefore they need to somehow get the energy from the other person. మీకు ఓ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఈ ఎనర్జీ అనేది ఎలా స్టీల్ చేస్తారు అనేది మీరు సాధారణంగా ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయి ఉంటారు. కొంతమంది పీపుల్ ఎలా ఉంటారంటే పూర్ మీ అనేసి ఒక గ్రూప్ లో ఉంటుంటారు కదా. అంటే మీకు అన్నీ ఉన్నాయి, మీరు బాగున్నారు, మాకేం లేవు, మేము బాగాలేదు, మంచి ఐఎమ్ పూర్ అని ఒక రకంగా చెప్తూ ఉంటారు కదా. దట్ ఈస్ అన్ ఎనర్జీ ఫీలింగ్ రైట్ దేర్ అన్నమాట. అంటే హీఈస్ అబ్యూజింగ్ యూ యాక్చువల్లీ. దట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్. సో ఆ రకంగా అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే అంత చిన్నగా కూడా ఉంటుంది అన్నమాట. సో సైకిక్ అబ్యూజ్ అంటే ఒక్కొక్కసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన లోపల ఏదో అనుకుంటూ ఉంటాం, వి అబ్యూజ్ అదర్ పీపుల్, కానీ ఐ మీన్ ఇట్ డజంట్ షో ఆన్ అవర్ ఫేస్, బట్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ సైకిక్ అబ్యూజ్ అన్నమాట. సో అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మీ క్వశ్చన్ కి కర్మ అనేది రియలీ ఇస్ నథింగ్ కాల్డ్ కర్మ అండి. అంటే కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడు నేను 10 మందికి మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది, 10 మందికి చెడు చేస్తే నాకు చెడు జరుగుతుంది అనేది అది there was a concept that existed, and that does not apply for people who are coming into spirituality ఇప్పుడు దీనిలో. అండ్ ఆల్సో you are here for resolution అన్నమాట. అంటే resolution of those imbalanced energies తాలూకా కాకుండా మీకు వేరే ఛాలెంజెస్ ఏమి రావు. అంటే మీకు బ్యాలెన్స్ కాకుండా ఉన్నటువంటి ఎనర్జీస్ తాలూకు రెజల్యూషన్ చేసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి సాధారణంగా.
దాన్ని మీరు కర్మ అనుకుంటారు కానీ బట్ ఇట్స్ నాట్ రియల్లీ కర్మ, బట్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. దిస్ ఇట్స్ కాల్డ్ మేబీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ రెజల్యూషన్ ఆఫ్ యువర్ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్, బట్ ఇట్స్ నాట్ కర్మ నాకు తెలుసు. సో వేరే పర్సన్స్ మన అబ్యూస్ చేయడం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఇంబ్యాలెన్స్. Did that answer your question? యా, అంటే ఎవరి ఇంబ్యాలెన్స్ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, అంతకు మించి ఇంక దీనిలో ఇంకేం లేదు. అంతే, ఎవరి ఇంబ్యాలెన్స్, ఎవరి యొక్క ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఆర్ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ ని వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. దాన్నే మన స్పిరిచువాలిటీలో చెప్తుంటారు కదా, ఎవరన్నా ఒక గురువు గాని మాస్టర్ గాని మిమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళరు కానీ అక్కడి నుంచి మీ జర్నీ మీరే చేయాలని చెప్తారు కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ జర్నీ మనం చేసుకోవాల్సింది క్లియరెన్స్ అంతా కూడా ఇదే, బికాస్ వీ హ్యావ్ అక్యుములేటెడ్ ఇట్ బై అవర్ సెల్ఫ్. కాబట్టి మన క్లియరెన్స్ కూడా మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళు చేయలేరు. ఓకే. వెల్కమ్. హలో, చెప్పండి. చెప్పండి. నాకు చాలా కాలం నుంచి ఒక డౌట్ ఉంది సార్. ఎన్లైట్మెంట్, డిఎన్ఏ యాక్టివేషన్ రెండు ఒకటేనా సార్? ఎన్లైట్మెంట్ లో మీకు డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. అంటే డిఎన్ఏ యాక్టివేషన్ అంటే ఈ పర్స్పెక్టివ్ లో మనకున్నటువంటి 12 స్ట్రాండ్స్ డిఎన్ఏ ఉంటాయి కదా, దానిలో ఆల్మోస్ట్ 10 స్ట్రాండ్స్ ని జంక్ డిఎన్ఏ గా చెప్తారు కదా. ఆ జంక్ డిఎన్ఏ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట దీనిలో. అది సో దానిలో మన మన సోల్ యొక్క అన్ని ఆస్పెక్ట్స్, అంటే అన్ని లైఫ్ టైమ్స్ యొక్క ఎసెన్స్ దానిలో ఉంటుంది. సో మీకు ఎన్లైటన్మెంట్ లోకి వచ్చే కొద్దీ ఈ యాక్టివేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. దీన్నే కుండలిని జాగరణ అని కూడా అంటారండి? యా, ఏ పేరు పైన పిలవండి, అన్ని ఒకటే. ఓకే సార్, థ్యాంక్ యూ. యా సార్, ఒక డౌట్. ఇది చైల్డ్ అబ్యూజ్ టాపిక్ డిస్కషన్, బట్ నాకు రీసెంట్లీ మెడిటేషన్ చేస్తుంటే చిన్నప్పుడు ఏదో స్కూల్లో సంథింగ్ అది నేను మర్చిపోయాను ఆ విషయాన్ని. ఈవెన్ నేను మర్చిపోయినా కూడా అది మళ్ళీ గుర్తు చేసి వారు ఎందుకు అలా అన్నారు అది ఎందుకు గుర్తు వస్తుంటుంది, అంటే అది ఎందుకు గుర్తు వస్తుంది. ఇట్స్ కమింగ్ టు యూ ఫర్ రిలీజ్, టు గెట్ రిలీజ్ ఫ్రమ్ యూ. సో జస్ట్ accept it and release, and it's specifically brought to you by your divine. So just accept it and release. So if you feel anything, any friction and pain, just experience it and let it go. There's no need to process it. Thank you, sir. All right, so any more questions? So we will continue this topic in our next class, but hopefully for the next couple of months, so would like to do like every other week rather than every week. Mohan garu cheppandi.
నేను లేట్గా వచ్చాను సార్. నేను యువర్ లెక్చర్ సార్. ఓకే, అది నేను రికార్డ్ చేసి పెడతానులేండి. ఇది సార్ అదే దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఆడియో కొంచెం బాగుంటే పెడతాను నేను. ఒకసారి ఆడియో సరిగ్గా రావట్లేదు. పర్వాలేదు సార్. ఇది మరి ఎందుకు ఇట్లా అవుతుంది సార్? కొంచెం పెటర్బెన్స్ అంటాం యాక్చువల్గా, సమ్ స్లైట్ ఇది వస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ ఓకే, వీఆర్ ఏబుల్ టు, బికాస్ మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అర్థమైపోతుంది. ఇందాక జస్ట్ ఒక స్మాల్ డౌట్ సార్ అడుగుదాం అనుకున్నా. మీరు ఈ చైల్డ్ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను ఒక యూట్యూబ్ వీడియోలోనే ఇట్లానే ఒక సమ్ స్పిరిచువల్ టీచర్ ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి చెప్తూ సమ్ లేడీ ఎవరో అడిగారంట, ఇట్లా ఆమె లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో ఇట్లా వాళ్ళ మామగారు బాగా హెరాస్ చేస్తున్నారు, అది ఇది ఎందుకు, అసలు ఏం జరిగింది అంటే, ఆయన ఏదో మేబీ బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్ మేబీ యూ కెన్ మెడిటేట్ అండ్ దెన్ స్లీప్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ అ డ్రీమ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ పాస్ట్ లైఫ్ లో ఏదో ఉంటుందంటే, ఆమె అట్లా వెళ్ళి చూస్తే అంత పాస్ట్ లైఫ్ లో ఇప్పుడు వాళ్ళ మామగారు అతనికి ఒక స్టెప్స్ అనగా అండి, ఆమె సరిగ్గా చూడకుండా సరిగ్గా చేసి అతను చచ్చిపోతాడు. తర్వాత సోల్లో ఇదైన తర్వాత అలా ఇతను వాళ్ళ మామగారుగా పుట్టి సేమ్ అదొక ఇదిలాగా చేయడం అనేది జరుగుతుందా సార్? ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ డోంట్ నో. ఇది బట్ అన్ని చెప్తున్నారు కానీ ఇది ఒక డ్రామా లాగా ఎందుకు చెప్తున్నారు సార్? అది జరుగుతుంది అసలు సోల్ అట్లా గుర్తుపెట్టుకొని అబ్యూస్, ఈ చైల్డ్ సపోజ్ ఒక జరిగిన దాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ లైఫ్ లో అట్లానే వెళ్ళి వాళ్ళని హెరాస్ చేయడం ఉంటుందా సార్? అది అలా ఏం ఉండదండి. అంటే అలా ఏం ఉండదు. అంటే we tend to incarnate in the same bloodline, but if there is a resolution that has to happen with another family member, it will happen, but not specifically నువ్వు అప్పుడు ఇలా చేసావు కాబట్టి నేను ఇప్పుడు ఇలా చేస్తాను, అంత ఇది ఉండదు. అది ఉంటుందా సార్? ఐ డోంట్ థింక్ సో. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో పగ తీర్చుకున్నట్టుగా ఉంటుందా సార్? అట్లా ఏం ఉండదండి, పగ ఏం ఉండదు అసలు ఇక్కడ. జస్ట్ రెజల్యూషన్ తప్ప పగ ఏం ఉండదు. మిగతావన్నీ అతను బాగానే చెప్తున్నాడు సార్, సేమ్ సిమిలర్ కాన్సెప్ట్స్. అంటే మనం బర్త్ తీసుకున్నప్పుడే ఆ డిఎన్ఏలో మన పాస్ట్ లైఫ్స్, మీరు చెప్పినట్టే పాస్ట్ లైఫ్స్ అన్ని ఇంబైబ్ అయ్యి వస్తాయి. పాస్ట్ లైఫ్స్ లో మనం చేసిన కర్మలన్నీ కూడా అందులో ఉంటాయి. సో దట్ విల్ రిజల్ట్ ఇన్ అవర్ దిస్ వన్ అని ఎక్స్ప్లెయిన్. అసలు మనం వచ్చేదే రెజల్యూషన్ కోసం అండి. మెయిన్ రెజల్యూషన్ అంటే కర్మ అంటారు కానీ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఇస్ రియల్లీ నాట్ కర్మ. అతను అది కంప్లీట్ గా అయితే ఇది సంచిత కర్మలు అంటే మనం కూడా అంత ముందు మాట్లాడుకున్నది, కానీ అదే ఈ సంచిత కర్మలు, ఈ కర్మల గురించే మాట్లాడుతూ అవన్నీ అదే ఇదిగా అంటే మీరు అన్నట్టు ఈ కొంచెం డిఫరెంట్ మరీ అందులో ఉండిపోతామా అని, అది జరుగుతుందా అని. అందుకని టూ థింగ్స్ అండి. ఒకటి రెజల్యూషన్ కోసం వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత రెజల్యూషన్ కోసం వచ్చామని మర్చిపోతాం. అండ్ దెన్ వి స్టార్ట్ అక్యుములేటింగ్ జంక్ చాలా. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రెజల్యూషన్ తో పాటు ఈ జంక్ క్లియరెన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రెండు కరెక్ట్. Okay, sir. So, yeah, I think we can wind up the session now. Sir. Yeah. Link pattern, sir. Link. I just wanted to watch. Yeah. I will do that. Sir. All right. Yeah. Thank you, sir. Sir, then Krishnakishore. Yeah. Krishnakishore, చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చెప్పారు పేరెంట్స్ చైల్డ్ అబ్యూస్ గురించి. యాక్చువల్లీ మనం ఇప్పుడు చైల్డ్ వాడు బాగుపడాలని కానీ లేదా అట్లాగా, లేదా వాడిని మనం కోపం నటిస్తాం, యాక్చువల్లీ కోపం ఉండదు, అప్పుడు కూడా ట్రాన్స్మిట్ జరుగుతుందంటారా? How it is taken by the child. మీరు కోపం నటించటం వరకు కూడా ఎలా అవసరం లేదండి. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్
any wrong thoughts about the child, it goes directly to them. Okay. So, yeah, unfortunately, that's all. ఇప్పుడు యాక్చువల్లీ మా ఫాదర్ ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు. చిన్నప్పుడు మా అందరం కూడా ఫాదర్ తోనో మదర్ తోనో ఏదో ఒకటి అనిపించుకుని ఉన్నవాడు ఆయన. ఇప్పుడు కానీ ఇప్పుడు అప్పట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మనల్ని ఏదో తిడుతున్నారు అని అనుకుంటాం, కానీ ఇప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే మనం అంటే అది రిజాల్వ్ అయిపోయినట్టే సార్. అంటే if you do not have any emotional imbalance to it, అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేసినట్టే. If you do not have any imbalance, ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమీ లేకపోతే మీరు దానికి మీకు పోయినట్టే. బట్ అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ కమింగ్ టు యూ ఫర్ రెజల్యూషన్ అనుకోండి, అంటే ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సమ్ ఎమోషనల్ రెసిడ్యూ దానిలో ఉంటే అప్పుడు అది ఇంకా ఉన్నట్టు అనమాట. All right, sir. So, thank you, everyone. So we'll meet again. All right. Okay. Take care, you all. Yeah. Have a nice day. Thank you, sir. Yeah, thank you.